నీ ఉబ్బాగుతలేదురా 500 పెట్టి బ్లాక్ టికెట్ కొని చూసినావట రాత్రొరకల్లా మన ఫోన్లకే వచ్చుగారా మంచిగా ప్రింట్ గిన సూపర్ ఉంటది మొన్నగా సినిమా చూడలే మామ గా సైట్ పేరేంద్రా కొత్త కొత్త సినిమాలు ఎక్కిస్తారట గారా మేం టాకీస్కు పోం గాని ప్రతి ఒక్క సినిమా ఇంట్లోనే చూస్తాం తెలుసా అని గొప్పగా చెప్తుంటారు పొక్కట్లనే గింత సౌలతిచ్చి పుణ్యం పట్టుకుంటున్నది ఇగో గీసొంటి పుణ్యాత్ములే పైరసీ పనివంతుడు గీ పిల్లగాడే 22 ఏండ్లే మరి పేరు అశ్విని కుమారు ఉండేది బిహాల్రా చదివింది 12 కానీ 1000 సినిమాలను పైరసీ చేసిందంటే మనం టాలెంట్ ఏ లెవెల్ ఉన్నదో చూడండిగా అట్లాంటి టాకీస్ లకు ఓడు ఫోన్ లో రికార్డ్ చెయ్యాడు జ్యూస్ దాగినంత తలకగా టెక్నాలజీని దాగిండు మరి మనోడు యుఎఫ్ఓ అండ్ క్యూబ్ ఈ రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ అయ్యి సినిమాలు తీసినాక కాపీల కాడికి వస్తే అన్ని టాకీస్లలో ఒకటే పారి చాలు చేస్తారు ఆన్లైన్ లా హగోగా సర్వర్లు హ్యాక్ చేసి హ్యాండ్ ఓవర్కి తెచ్చుకుంటాడు హీరో నాని సినిమా గట్ల బయటకు వచ్చిందే అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది అయ్యాయి కూడా ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు మతలబ్ అంది మనోని పట్టుకుంటానికి పోతే ఇంటి చుట్టూ 22 సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని పోలీసులు దగ్గర రాకముందుకే ఫోన్ల వివరాలు తీసేసిండట సర్కారుల వెబ్సైట్లు కూడా హ్యాక్ చేసేంత తోపాట ఇంకొకలది తమిళనాడులో ఇంజనీరింగ్ చదివి ఏ జాబ్ లో పడతలు పడక ఈ పైరసీ దందాలకు దిగిండట ముద్దుగా మరి ఇలా పైసలు ఎడికెళ్ళి వస్తాయంటే గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000 ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది గదన్నట్టు బెట్టింగ్ గేమింగ్ యాప్లకు పబ్లిసిటీ చేస్తే ఒక్కొక్కరికి 9 లక్షల జీతం ఇస్తురట టాకీస్ లా షూటింగ్ చేసిన వాళ్ళు టెలిగ్రామ్ లో వీడియోలు పంపితే వెబ్సైట్ లకు ఎక్కిస్తుండట ఏమున్నారా నాయన సినిమాలకే సినిమా చూపిస్తున్నారు 200 ఫిలిమ్స్ రిలీజ్ అవుతే 190 ఫిలిమ్స్ సినిమాలు తీసే వాళ్ళు నష్టపోయే వాళ్ళే అంత డబ్బు పోతుంది ఇక్కడ ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది